పచ్చని పొలాలు, పెద్ద చెట్లు, అందమైన కొబ్బరి తోట్లతో ఒక అందమైన గ్రామముండేది. ఆ గ్రామంలో రాము అనే చిన్నారి ఉండేవాడు. ప్రతి ఉదయం రాము తన తల్లితో కలిసి ఇంటిపని చేసేవాడు. తల్లి రామును ఎంతగానో ప్రేమించేది. ఒకరోజు మధ్యాహ్నం రాము ఇంటికి వస్తూ మార్గంలో ఏదో మెరిసిపోతున్నది చూశాడు. దగ్గరికి వెళ్లి చూసేసరికి అది ఒక వెండి నాణ్యం. రాము ముఖంలో ఆనందం కనిపించింది. ఇది ఉంటే మిఠాయిదు కొనుక్కోవచ్చు అని ఆలోచించాడు. అంతలో తన తల్లి చెప్పిన మాట వెంటనే గుర్తుకు వచ్చింది. రాము ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి. అది మనకి గౌరవం, సంతోషమిస్తుంది. రాము ఆ నాణ్యం యజమానిని వెతకడం మొదలెట్టాడు. మార్గంలో ఒక రైతును, ఆటలో మునిగిపోయిన పిల్లలని, పంటకోస్తున్న కూలీలని అడిగాడు. ఇది మీది కాదు కదా అని. చివరికి ఓడుపక్కన ఒక మహిళ కూర్చుని ఏడుస్తూ కనిపించింది. రాము దగ్గరకు వెళ్లి అడిగాడు, అమ్మమ్మా, ఈ నాణ్యం మీది కాదా? ఆమె ఆశ్చర్యంగా రామును చూసి, ఇది నాడే బాబూ, పోయింది. మందులు కొనుక్కోవడానికి పెట్టుకున్న డబ్బు పోయి ఏరుస్తున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంది. రాము ఆ నాణేని ఆమె చేతిలో పెట్టాడు. ఆమె రామును గట్టిగా ఆలింగనం చేసి, నువ్వు ఎంత మంచివాడిదు బాబూ, దేవుడు నిన్ను ఎల్లప్పుడూ రక్షిస్తాడు అని ఆశీర్వదించింది. ఈ సంఘటన చూసిన గ్రామస్థులు రామును పొగడ్తలతో ముంచేశారు. ఆనందంతో కుమారుడిని ఆప్యాయంగా చూసింది. అప్పటినుంచి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ పిల్లలకు రాములాంటి నిజాయితీ నేర్పాలని నిర్ణయించుకున్నారు. నిజాయితీగా ఉంటే ఎప్పుడూ ఆనందం, గౌరవంగా ఉంటుంది.